హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. డ్రైవింగ్ లో ఉన్నాం. ఇవాళ 31st December, లాస్ట్ డే ఇయర్ లా, అంతేనా? చిన్న ట్రిప్ కు ప్లాన్ చేసినాం. మేము మా ఫ్రెండ్స్ వెళ్తూ ఉన్నాం. పర్త్ నుంచి అల్బనీ అని ఒక ప్లేస్. ఇక్కడ నుండి 4 hours జర్నీ. ఇప్పుడే స్టార్ట్ అయింది జర్నీ. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. శ్రీజ. హాయ్, అందరు ఎలా ఉన్నారు? కానీ మైక్ పని చేస్తుందో లేదా డౌట్ వస్తుంది నాకు. చేస్తుంది. హలో హలో హలో. ఇప్పుడే చాలా ఎంతసేపు కార్ ఎక్కినప్పటి నుండి ఇప్పటిదాకా ఒక ½ hour అవుతుంది మేము జర్నీ స్టార్ట్ అయ్యి. ఇప్పుడు ఎందుకు వీడియో స్టార్ట్ చేసినామంటే శ్రీజ రెడీ అయింది. ½ hour మేకప్ వేసుకుంది. మన బ్లాగ్స్ మొత్తం ఎప్పుడు కార్లనే అవుతున్నాయి. అంత దగ్గరకు పెట్టుకో, నార్మల్ టీషర్ట్ పెట్టుకో, అంతే. నువ్వు దగ్గర పెట్టుకుంటే తర్వాగా చూసి భయపడతాను. స్వీట్ వాయిస్ దూరం నుంచి ఇంకా స్వీట్ ఉంటది. మొత్తం ఇంట్లో పెట్టుకుంటాం అనుకో, అట్లా వస్తున్నాయి. రెడీగా ఉండు మొక్కడానికి, సూర్యకిరణాలు వస్తున్నాయి. మా కారు మిర్రర్ కూడా ఇట్లా స్లాంట్ గా ఉండేసరికి ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. విండోస్ క్లీన్ చేసుకోలేము, మొత్తం బ్లాక్ అవుతుంది. దానితో నేను స్పెట్స్ పెట్టుకున్నా. స్టైల్ అది ఉంటది కాదు మూవీలో, స్పెట్స్ తీసేసి డ్రైవింగ్ చేయాలని. అది మూవీలో ఎండ కొట్టకుండా పెట్టుకుంటారు స్పెట్స్ కళ్ళకి. వీడియో అయితే సూపర్ తీస్తున్నాం, మనల్ని మంచిగా కవర్ చేస్తున్నాం. అట్లే తీయాలి, సూపర్. ఇంకా నాకు హ్యాండిల్ చేయొస్తలేదు అసలు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? కాఫీ తాగుతున్నాడు, ఎంజాయ్ చేస్తుండు. ఎంజాయ్ నిద్రనే లేదు అసలు. జస్ట్ ఎంత మేము 2 hours పడుకున్నాం అంతే. శ్రీజ ఇంకొక 1 hour ఎక్కువ పడుకుంది. నువ్వు నేను సేమేగా పడుకున్నది. కరెక్ట్ ఒకటేలా పడుకున్నాం. నీకు నిద్ర రాకపోతే నేనేం చెయ్యాలి? నిన్ననే నైట్ ఫిక్స్ అయినాం ఏమని, 4:30కి స్టార్ట్ అయిదాం ఇంట్లో నుంచి. పొద్దున శ్రీజ లేచి ఏమంటది, మొత్తం తెల్లారినాక పోదాం, 8కి స్టార్ట్ అయ్యాం అన్నమాట. అన్ని బుక్ చేసినాం, 8కి పోదాం అట పొద్దున లేచి. మరి నాకు లేవాలి అనిపించలే, కానీ అందరూ రెడీ అయినాక నేను ఒక్కదాన్ని పడుకుంటే బాగుండదని లేచి ఇంకా రెడీ అయినా. ఇప్పుడేమో నిద్ర వస్తలే. ఓకే, ఆన్ ద వే. ఆడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. ఇక నెక్స్ట్ బ్రేక్ తీసుకున్నాం మధ్యలో. ఫామ్ దగ్గర ఆగినాం. ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఫామ్ హౌస్ అంటే ఏంటో, ఫామ్ హౌస్ కాదు అది, ఎవరో ఉన్నారు అక్కడ. విలేజ్ లా, ఇది విలేజ్. విలేజ్ లో ఇవన్నీ ల్యాండ్. ఇంకా వే మాత్రం బాగుంది. ఇక్కడంతా మన వాళ్ళు. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. ఇదంతా ఒక పల్లెటూరు అనుకుంటా, చాలా బాగుంది చూడ్డానికి. అన్ని గ్రీన్ ఫారెస్ట్ అనుకుంటా, దూరంకి వెళ్ళి చూస్తారు. అన్ని లైన్ గా ఎట్లా పెట్టారో చెట్లని. డెన్మార్క్ 99 kilometers.
ఇప్పుడే బీచ్ రీచ్ అయినాం. ఇప్పుడా అంటే చాలాసేపు అవుతుంది. లోపల పోయి చూసినాం ఫస్ట్, అంటే ఎట్లుంది సిచ్యువేషన్ అని. అంటే మనం క్రౌడ్ ఎక్కువ ఉంది అన్నట్టు, క్రౌడ్ ఎక్కువ ఉంది అందుకే ఒకసారి చూసేద్దామని పోయినాం. ఓకే బానే ఉంది, అవసరం లేదు అవసరం లేదు. అదే ఇప్పుడు ఇక అన్ని లగేజ్ పట్టుకొని వెళ్తున్నాం. స్విమ్మింగ్ కానీ మస్తు ఉంది, బీచ్ అయితే సూపర్ ఉంది. పూల్, అందుకే అక్కడ గ్రీన్స్ పూల్ అన్నారు. అది అసలు బీచ్ లాగా లేదు, పూలే అన్నారు. ఓకే చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. ఒక బీచ్ కి వచ్చినాం ఇప్పుడే, గ్రీన్స్ పూల్. గ్రీన్స్ పూల్, సారీ సూపర్ గ్రీన్స్ పూల్ సూపర్ ఉంది కదా బీచ్. ఇవన్నీ మెట్లు కొంచెం దిగని. ఘోరంగా జనాలు ఫుల్ ఉన్నారు. శ్రీజయ్యో ఇంత సమ్మర్ లో ఇంత పెద్ద స్వెటర్ పట్టుకోవాలి. సమ్మరా ఇది వింటరా? ఇక్కడ సమ్మర్ మాకు ఫ్రాస్ట్ ఎంత 40 degrees అట్లుంది. సేఫ్టీ ఎంత సూపర్ ఉంది. బీచ్ చాలా బాగుంది. ఫ్రెష్ ఉన్నాయి వాటర్ కూడా. ఇందులో ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ ఉంది. డోర్కి ఉంది అట్లా, అది పెట్టుకునేది $135 అంటే దగ్గర దగ్గర ఒక 6,000 more than $6,000. సారీ 6,000 Indian rupees. టూ ఎక్స్పెన్సివ్. ఎంట్రీ ఎంట్రీలో వ్యాలీ ఆఫ్ ద జియంట్స్. ఇది ఏం లేదు ఇక్కడ అన్నిట్లా, అంటే ఓ పాత చెట్లు, ఓల్డ్ ట్రీస్ ఉన్నాయి. దీంట్లో చిన్న ఇట్లా వాక్వే లాగేసి వాక్వే. నా కోసం చెట్టు ఎక్కవా? చెట్టు లెక్కగలవా? పుట్టు లెక్కగలవా? ఇగో వాళ్ళంతా ఒకప్పుడు ఇట్లా ఉండే చూడు, ఇగో అంతా కలిసి ఉండే అంతట్లా థియరీ. చూడు ఇండియా అక్కడ ఉంది, మన ఇండియా ఆస్ట్రేలియా కలిసి ఉంటుండే. అందుకే అక్కడ మన ఇండియాలో ఉన్న సాయిల్ కూడా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉందట. ఇండియాకి మ్యాచ్ అయ్యే సాయిల్ ఇక్కడ. అది ఎంతవరకు నిజమో తెలియదు, ఒక థియరీ అంతే. ఎందుకు ఇంత పెద్దగా ఉంది చూడు. ఇంకా పెద్ద చెట్టు ఏంటి? ఇప్పుడు దీని మీద నుండే పోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడు డేంజరస్ ఉంది. డేంజరస్ అని కాదని అడ్వెంచరస్. అట్లుంది. మస్తు హైట్ ఉంది, పోయిన కొద్ది హైట్ పెరుగుతుంది. అది చూడు ఎట్లుంది చూడు, ఇటు నుంచి స్ట్రైట్ పోయి అట్లా పై నుంచి అందులోకి వెళ్ళి అట్లుంది పైకి. కిందికి అయితే చూడొద్దు, అయితే పైకి చూడాలి, కిందికి కూడా చూడాలి. ఇదంతా మన గ్యాంగ్. అది పోనీ, నో రన్నింగ్. మీరు ఒక్కరు ఉరకకర్రా నాయన, మీరు ఒక్కరు ఉరికితే మా అందరం పడతాం ఈడ. కొంచెం జాగ్రత్తగా నడవాలి. లైట్ గా షేక్ అవుతుంది బ్రిడ్జ్ గా. ఏం కాదు, షేక్ అవుతుంది.
నడు. ఎవ్వరు భయపడతలే, నువ్వు ఒక్కదాన్ని భయపడుతున్నావు. ఏం కాదు, అలవాటు అయిపోతుంది. కిందికి చూడు ఒకసారి. అరే భయం పోతుంది, నువ్వు చూడు. 2 సార్లు చూసినావు అనుకో, అలవాటు అయిపోతుంది. ఎగ్జిట్ అయిపోయేలోపు ఎంత కింద ఎంత ఎంత ఇట్లా చూడు, ఎంత పైకి ఉన్నాము. ట్రీ ఊగుతుంది, షేక్ అవుతుంది, చూసినావా? చెట్టు ఊగుతుంది ఇది. మీకు తెలుసు, చెట్టు కూడా ఊగుతుంది. ఎంత పెద్ద ఉంది, కింద నుంచి పైకి అంతా షేక్ అవుతుంది. ఎంత హైట్ ఉంది. కొన్ని పడిపోయినాయి చెట్లు గాలికి. ఏమైంది? హలో, ఓకే, ఏమైంది? కిందికి చూడకు, నువ్వు కిందికి చూడకు. లోడ్ లిమిట్ 10 people. మాకు ఏర్పడతలేదు కానీ మనం చాలానే హైట్ ఉన్నాం, స్పైక్ ఉన్నాం. కిందికి చూడకు నువ్వు, ఫుల్ కిందికి ఉన్నాం. కంగ్రాచులేషన్స్ అంట. కంగ్రాచులేషన్స్, యు ఆర్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద ట్రీ. 40 meters అయిపోయింది మొత్తానికి వాక్. మంచిగా ఉంది కానీ ఎక్స్పీరియన్స్. బ్రిడ్జ్ ఇది కొంచెం లైట్ గా షేక్ అవుతుంది. షేక్ అయినప్పుడు కొంచెం భయం అవుతుంది. 15% నడవచ్చు. సూపర్ వచ్చిందా? మళ్ళా అప్పటి నుంచి మొత్తం అయిపోయింది, దగ్గరికి వచ్చింది, అయిపోయి బ్రిడ్జ్ అయిపోతుంది, అయిపోయింది, ఫేస్ మారింది. ఇక దిగుతున్నాం ఎలాగో. అక్కడి నుండి ఇక్కడికి వచ్చినాం. అది నిజంగా కొంచెం భయం వేసింది అంత హైట్ లో. ఇల్లు కొంచెం దిగుతున్నాం వెళ్తున్నాం అనే ఒక హ్యాపీనెస్ తో జింగ్ జింగ్ వస్తుంది. అయిపోయిందా? అయిపోయింది. చలో డన్. డన్ డన్ డన్. నార్మల్. ఓకే, మొత్తానికి అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ ఫుడ్ తర్వాత నైట్ ఒక దగ్గర స్టే, క్యాంపింగ్ నైట్. క్యాంపింగ్ ఇదే ఫస్ట్ టైం, చూడాలి ఎలా ఉంటుందో. ఓకే, ఇప్పుడు క్యాంపింగ్ వేసుకోవడానికి వెళ్తున్నాం. అంతేనా? మనమే వేసుకోవాలా? ఇదే ఫస్ట్ టైం. ఇది టెంట్ వేయడం అయిపోయింది. ఇక ఇప్పుడు స్లీప్ టైం. ఇంకా న్యూ ఇయర్ కావాలంటే టైం కాలే. 12కి ఇక్కడ ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటాయి కావచ్చు. 10 minutes అవుతే 12 అవుతుంది. మొత్తానికైతే న్యూ ఇయర్ రోజు ఒక ట్రిప్ మంచిగా ఎండ్ అయిపోయింది. కొత్త ప్లేస్ అయితే చూసాం ఈ రోజు, ద లాస్ట్ డే. క్యాంపింగ్ సైట్ మంచిగా ఉంది. దీని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఎవరన్నా మా వీడియోస్ చూసి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, అండ్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఓకే, చలో మరి రేపు కలుద్దాం. నెక్స్ట్ రేపు వెళ్తున్నాం అంటే బ్యాక్ హోమ్, బట్ వెళ్ళేటప్పుడు దారిలో ఇంకా మన కొన్ని ప్లేసెస్ చూసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే, బాయ్ మరి. Bye. Good night once again. Happy New Year. Happy New Year. Chalo, bye. Good night. Bye.